ఓ మిస్ భువన, గుడ్ మార్నింగ్. అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి గాయ్స్. వావ్, ఈరోజు ఏంటంటే టెంపుల్కి వెళ్ళాక అది ఓకే, కానీ ఒక ఇది థింగ్ చూసావా? నువ్వు చూసావు కదా గైస్, మీరు చూడండి. షీ ఈజ్ ఆల్సో ఇన్ మరూన్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ మరూన్. చూపించి బేబీ. అన్ఎక్స్పెక్ట్లీ సడన్గా మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచింగ్ చేసుకున్నాం. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. అంతేనా గైస్? ఇంకా మిగతాది మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి అంటే చెప్పాం, వెళ్ళాక మీకు చూపిస్తాం. సో చూస్తూ ఉండండి. చెప్తే మీకు సర్ప్రైజ్ అనేది ఏమీ ఉండదు కదా. సో అందుకని జర్నీ కూడా మీకు చూపిస్తాము. అదొక ఎంజాయ్మెంట్ జర్నీ. అండ్ ఆల్సో మీలో వైజాగ్ టూరిస్ట్ వాళ్ళకి కూడా నేను చెప్తాను ఎలా వెళ్ళాలో. ఎస్, బస్సులో కూడా వెళ్ళొచ్చు అండ్ ఆల్సో కార్లో లేదా ట్రావెలర్లో వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళాలో అది కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం. సో ఎస్, చూస్తూ ఉండండి గైస్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడ మా బేబీ బ్లాగ్ తీసేస్తాను, ఇక్కడ నేను తీసేస్తాను. అంతేనా? చూస్తూ ఉండండి. అంతా ఇప్పుడే తీసేస్తే ల్యాక్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక వెళ్ళే దారిలో అన్నీ తీస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి. అలా 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 నువ్వు ఏంటి వీడియో తీస్తున్నావా? హ్యాపీ మూమెంట్ గైస్. ఎందుకంటే ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను. అది ఇప్పుడు నెరవేరుతుంది అనమాట. అవునవును, ఎవరు అనుకున్నా. ఫైనలీ అయితే ఇది ఏ ఊరు? సింహాచలమా? సింహాచలం వచ్చేసాం. సింహాచలం బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. చేరుకున్నాము. ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళాలి. ఎవరైనా మార్నింగ్ వెళ్తారు దర్శనానికి. మేము ఇంట్లో అందరూ వెళ్ళి వచ్చే టైంకి వెళ్తాం. మరి ఏం చేయాలి? ఇంట్లో చల్లగా ఉంది. సరే చూస్తూ ఉండండి గైస్. అక్కడక్కడ షార్ట్గా చిన్నవి తీసి పెడుతూ ఉంటాను. సరేనా? ఎందుకంటే మొత్తం ఇక్కడ లాగ్. సరే గైస్, చూస్తూ ఉండండి. బేబీ ఆల్ ది బెస్ట్ మెట్లు ఎక్కడానికి. గైస్, బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము కొండపైకి వెళ్ళడానికి. ఇదేంటి బేబీ ఎలా బ్రేక్ లేస్తుంది? ఇప్పుడు ఇంకా తిప్పి తీసుకెళ్తాను. అయితే గట్టిగా పట్టుకోవాలి. గాయ్స్, మేమైతే సింహాచలం అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి అనమాట. ఈ మధ్య నాకు భక్తి ఎక్కువైపోతుంది గైస్. దేవుడి మీద భక్తి అని అనుకుంటున్నారా? కాదు గైస్, ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ చేద్దామని అనమాట. గట్టిగా ఎలా అంటే మా యుద్ధానికి మనుషులు అక్కడి నుంచి వచ్చేయాలి, అలా ఉంటుంది. యుద్ధం అంటే ఏం లేదు గైస్. అంటే స్టెప్స్ అవన్నీ ఎక్కాలి కదా. టెంపుల్కి వచ్చాను కదా. సో ఇప్పుడు ఉంటుంది మాకు అసలైన రభస. సో ఇది ఏదైనా సరే ఇష్టంగా చేయాలి గైస్. టెంపుల్కి వచ్చాను కదా, అంతే కదా. చెప్పులు పెట్టుకోవడానికి అయితే మేమైతే వెళ్తున్నాం. ప్లేస్ వెతుక్కుంటున్నాం. సింహాచలం రైల్వే స్టేషన్ ఎక్కడ? ఓకేనా? పైకి వచ్చాం గైస్. గైస్ ఇంకెలా వచ్చేసాం. ప్రజెంట్ అయితే మేము మా దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. మేమైతే సక్సెస్ఫుల్గా దర్శనం అవగొట్టుకొని అయితే వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే మేము పిక్స్ దిగుదామని అనుకుంటున్నాము. దిగాలి ఇప్పుడు.
కానీ అదే గైస్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పిక్స్ తీస్తారు కదా, తీసుకుందామని అనుకున్నాం. మా అమౌంట్ మా బ్యాగ్స్ అన్నీ కింద వదిలేసాము. అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకున్నా తీసుకోలేకపోయాము. ఏం చేయాలి గైస్, ఇలా ఉంది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, గోల్తా కొట్టింది అయిపోయింది మా పని. సో చూసారు కదా గైస్, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు. మేము మంగళవారం వచ్చామన్నమాట, బుధవారం అంటే క్రౌడ్ అంత ఉండదంట. మాకైతే క్రౌడ్ ఎంతగా ఉంది అక్కడ దర్శనంలో. కానీ మంచిగా దర్శనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం గైస్. చెప్పులేసుకోకుండా వచ్చేసాం. కాలు మాత్రం మామూలుగా కాలట్లేదు. ఇది నెట్ట మధ్యాహ్నం అనమాట. మార్నింగ్ వచ్చిన వాళ్ళకే కాలుతాయి. అలాంటి మేము మధ్యాహ్నం వచ్చాం, మాకు కాలదా ఏంటి? సో చూసారు కదా, ఇదిగోండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. దర్శనం అయిపోయింది ఆల్రెడీ. మేమైతే పిక్స్ దిగడానికి అయితే వచ్చాం. సరే చూస్తాం. ఫైనల్లీ మా పిక్స్ అన్నీ అయిపోయినాయి గైస్. అండ్ నా ఫోన్ కూడా కెమెరా వస్తుంది అనుకో, కాకపోతే కెమెరా దిగిన సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో ఇదిగండి, ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్స్ అనేది మేము కంటిన్యూ చేసాం. ఇక్కడ కెమెరా పిక్స్ తీస్తారు కదా, ఒకటి చేయించుకుందామని అనుకుంటున్నాను. బట్ వాడు 100 రూపీస్ అడుగుతున్నాడు. తీయించుకోవాలా వద్దా అన్న ఇంటెన్షన్తో ఆగిపోయాను. బట్ అది ఉంటే మంచిదే కదా, నాకు ఎందుకో తీసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ ఏమో చూడాలి. ఇది గైస్, అసలు మేము మమ్మల్ని లోపలికి పంపిస్తారేమో, మంచిగా తీసుకుందామని అనుకున్నాను. ఇది మనిషి ఎండలో రావడం వల్ల కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట. అమ్మో, ఫుల్ ఎండ. పెడతాం బాగుంది. షాప్ కొంచెం గైస్, ఫైనల్గా గుడికి వెళ్ళి వచ్చి తిన్నాము. తినేసి వెళ్తున్నాము. వెజ్ తిన్నాంలే, అంటే వెజ్ బదులు మీరు ఏదో వేసేసుకోండి. చాలా ఎంజాయ్ తిన్నాం. ఇప్పుడు కాంప్లెక్స్లో ఉన్నాం గైస్. ఇంకా తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనలీ టెంపుల్కి వెళ్ళాలి అన్న మా ఆలోచన, మా డ్రీమ్స్ అంతా ఫుల్ అయిపోయింది. సో అది చూస్తూ ఉండండి, మేము వెళ్ళాక పెడతాం.